పిచ్చేశ్వర్. ఒరేయ్, నువ్వు నిజంగా రాత్రంతా శ్మశానంలో పడుకున్నావా? డౌట్ గా ఉందా? నీకు సైకిల్ వెళ్ళపా. ఇంకెవరికైనా డౌట్ గా ఉందా? నీకు భయమే లేడా? భయమా? నాకా? దయాలతో దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాను రా. విజిలేసుకుంటూ శ్మశానంలోకి వెళ్ళా. పెద్దగా నక్కర్ పినిపించింది. మెల్లగా నవ్వుకున్నా. సైకిల్ కోసం స్వామి, మన కొనిపెట్టారు స్వామి, మన పిస్తాను స్వామి. దూరంగా ఏదో కదులుతున్నట్టు అనిపించింది. హలో అన్న. ఇంకంతే, సమాధి పైన సమ్మగా పడుకుండిపోయా. అది సరే గాని ఈ సంగతి మీ అమ్మకి తెలిస్తే ఏమవుద్రా? పోవే హర్షలక్ష్మి. శ్మశానంలో మమ్మీలే నేను చేయలేకపోయాయి, ఇక మా అమ్మ ఏం చేస్తుంది? హర్షలక్ష్మి శ్మశానంలో పడుకుంటారా? సన్నాసి వేదా నిన్ను ఎప్పుడు గుర్తొస్తుందిరా నీకు? అసలు భయం లేకుండా పోయింది. థ్యాంక్స్ నాన్న. ఏంటి ఆగేది? ఈ ఏదో రాత్రంతా శ్మశానంలో పడుకుని వచ్చాడు. నిన్న ఆగమంది అందుకు కాదే, కొట్టి కొట్టి నీ చేతులు అరిగిపోతాయని నేను కొడదామని వెళ్ళి కొండ అడ్డగాడు ఇటు పెట్టిందిరా తెలుసుద్రా. అమ్మా, నాన్న మీకోసం స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను. అక్కడే ఉండమని చెప్పాను కదా. మీకోసం చూసాము, మీరు కనిపించలేదు. సరే సరే, పెద్దవాళ్ళు కోపంలో ఏమన్నా పట్టించుకోవద్దే. సరే రామ్మా, రా వెళదాం. రండి. 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని ఎందుకు చెప్పలేదు? కులంకాన అమ్మాయిని చేసుకోవడానికి మీరు ఒప్పుకోరని చెప్పలేదు నాన్నగారు. మరి ఇప్పుడు ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు? మీ మీద గౌరవం, నా పిరికితనం రెండూ కలిసి ఇంత దూరం తీసుకొచ్చి. అయినా ఇది ఇంట్లో ఉంటే ఇంటి పరువేం కావాలి? మేము తెచ్చిన సంబంధం ఏం కావాలి? ఆ సంబంధం ఖాయం చేశాం కాబట్టే ఈ సంబంధం బయట పెట్టాడు. ఇంకా చేసేదేముంది? లోపల పోండి. చిన్ని పదమ్మా. ఏంటన్నయ్య ఇది? కులంగా దాన్ని నేనెట్ట ఇంట ఉంచుకుంటాననుకున్నావురా? నీకా ఒక్కగానొక్క కొడుకు, ఆయన వదులుకోలేం కదా. దీన్ని వదిలించుకోవడం ఎంత పని. అన్నం పెట్టండి. నానా, నా కొత్త సైకిల్ కొని. ఉన్న సైకిల్ ఏమైందిరా? బెట్టు కాసి పోగొట్టా. బెట్టుగా సెట్ పోగొట్టావరా? నువ్వు అత్తారింట్లో చేరి క్రికెట్ బెట్లేసి పోగొట్లే అట్లానే. నేను ఇంట్లో ఉన్నాను, వెళ్ళిపోతా. ఉన్నాను. బయటికి వెళ్తానని చెప్పి బట్టలు ఇప్పేస్తావేంట్రా? ఎవడైనా కట్టుబట్టలతో వెళ్తానంటాడు, నేను అవి కూడా లేకుండా వెళ్తా. ఆగరా పిచ్చేసిరా. మొత్తానికి నా పేరు పెట్టుకున్నందుకు అన్ని నా బుద్ధులే వచ్చినాయి. కొత్త సైకిల్ నేను కొనిస్తా కానీ రా.